ఓం నమో శ్రీకృష్ణాయ నమః. అందరికీ భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు స్వామివారికి నైవేద్యం చేస్తున్నాను. ఎలా చేస్తున్నానో పక్కా కొలతలతో సహా ఈ వీడియోలో మొత్తం వివరిస్తాను. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడండి. పక్కా కొలతలతో కమ్మనైన ప్రసాదం ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. దీనికి కావలసిన పదార్థాలు: ఆవు నెయ్యి, గోధుమ రవ్వ, పాలు, పంచదార, యాలకులు. ఒక కప్పుడు గోధుమ రవ్వ తీసుకొని ఆవు నేతిలో దోరగా వేయించుకోవాలి. నెయ్యి సరిపడినంత నూక వేగడానికి సరిపోయేటట్టు మాత్రమే నెయ్యి వేయండి, ఎక్కువ వేయకండి. చక్కగా తక్కువ మంటలో పెట్టి నూక దోరగా వేయించుకోవాలి. ఈ ప్రసాదం యొక్క టేస్ట్ అంతా నూక వేగడంలోనే ఉంటుందండి. వేయిస్తున్నప్పుడు అస్సలు కంగారు పడద్దు. మంట తగ్గించుకొని సిమ్లో పెట్టుకొని నూక వేయించుకోండి. ఎక్కువ టైం ఏం తీసుకోదు, కాకపోతే నూక వేగడానికి కొంచెం టైం తీసుకుంటుంది. మీకు ఇది త్వరగా అవ్వాలి అంటే నేను వేరేగా స్కూల్కి వెళ్ళాలి కాబట్టి ముందుగుండా నీళ్లు ఒక స్టవ్ పైన, పాలు ఒక స్టవ్ పైన ఆల్రెడీ మరుగుతున్నాయి. ఈ నూక దోరగా వేయించుకోవాలి. చక్కగా వేగాలండి, బ్రౌనిష్లో రావాలి. బ్రౌన్ కలర్లో వస్తే నూక ప్రసాదం టేస్ట్ చాలా బాగుంటుంది. వీటిలో ఎలాంటి కలర్స్ యాడ్ చేయక్కర్లేదు, చాలా న్యాచురల్గా వస్తుంది. మంచి కమ్మనైన ప్రసాదం అండి. ఒక్కసారి తిన్నారు అంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. సో ఇలా సత్యనారాయణ స్వామి ప్రసాదం అండి ఇది. ఆ రోజు చేసుకున్న టేస్ట్ తప్పనిసరిగా వస్తుంది దీనికి కూడా. నేను ముందు చెప్పాను కదా నీళ్లు వేడి చేసుకున్నానని. ఒక కప్పు బొంబాయి రవ్వ వేసాను కదా, ఆ కప్పుతో ఒక కప్పుడు వాటర్ వేసుకోవాలి. తర్వాత ఆల్రెడీ మరుగుతున్న పాలని 3.5 కప్పులు వేసానండి. ఇందులో కొలత చూసుకోండి. ఒక కప్పు బొంబాయి రవ్వకి ఒక కప్పు వాటర్ వేసాను, 3.5 కప్పులు పాలు వేసాను. ఈ పాలు నీళ్లు కలిపి కొంచెం మరగనివ్వండి. పాలు మరిగిన దాన్ని బట్టి కూడా టేస్ట్ వస్తుంది. నీళ్లు నేను ఎందుకు యాడ్ చేశాను అంటే, మా ఇంట్లో పాడి ఉందండి, పాలు చాలా చిక్కగా ఉంటాయి, అందుకని కొంచెం వాటర్ వేసాను. బయట కొనుక్కున్న ప్యాకెట్ పాలు అవి చిక్కగా లేదు అంటే మాత్రం మీరు అసలు వాటర్ వేయకండి. కొంతమంది పూర్తిగా వాటర్లో కూడా చేసుకుంటారు, పాలు కూడా చేసుకుంటారు. ఇది ఏ టేస్ట్ అదే. ఈ పాలు బాగా మరిగిన తర్వాత 2 యాలకులు సరిపోతాయి. తక్కువ క్వాంటిటీ తీసుకున్నాం కాబట్టి 2 యాలకులు బాగా పొడి చేసి ఈ పాలల్లో వేసి మరిగించండి. పాలు బాగానే మరిగినాయండి. ఇప్పుడు ముందుగుండా చూడండి, నూక ఈ బ్రౌన్ కలర్లో వేగితేనే మీకు ప్రసాదం ఆ టేస్ట్ వస్తుంది. ఈ బ్రౌన్ కలర్లో వేగిన నూకని చక్కగా వేసుకోండి, ఎక్కడ ఉండకట్టదు. ఎందుకంటే దోరగా వేగింది కాబట్టి చక్కగా నూక వేసుకోండి. స్టవ్ మాత్రం సిమ్లోనే ఉంచండి. ఇలా వేగిన నూకను వేసుకున్న తర్వాత చక్కగా నెమ్మదిగా కలుపుకోండి. దీనికి పంచదార క్వాంటిటీ చెప్తున్నానండి. ఒక కప్పు బొంబాయి రవ్వకి కప్పున్నర పంచదార నేను వేసాను. అంతకన్నా ఎక్కువ వేస్తే ఎక్కువైపోతుంది షుగర్, తక్కువ వేస్తే చప్పగా అయిపోతుంది. నేను వేసిన కొలతల ప్రకారం మీరు చేసుకోండి, తప్పకుండా మంచి టేస్ట్ వస్తుంది. మొత్తం ఈ వంటకం అంతా నూక వేగడం పైన, పాలు మరగడం పైన ఉంటుంది. తర్వాత పక్క స్టవ్ పైన ఒక 5 స్పూన్స్ వేసానండి నెయ్యి, అంటే అరకప్పు అనుకోవచ్చు. అరకప్పు నూనెలో జీడిపప్పు, మీకు ఇష్టమైతే కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే జీడిపప్పు వేసాను. వీటిని దోరగా వేయించుకోవాలి. జీడిపప్పు, కిస్మిస్ ఈ నేతిలో దోరగా వేయించుకొని, ఆల్రెడీ నూక వేసాం కదా, చెప్పాను కదండి పంచదార క్వాంటిటీ. నూక వేసిన తర్వాత పంచదార వేయాలి, ముందుగుండా మాత్రం వేయకండి. ప్రతిదీ చక్క కొలతలతోని సూచనలతో చెప్తున్నాను, ఇలాగే ఫాలో అవ్వండి, మంచి టేస్ట్ వస్తుంది. పంచదార వేసి కొంచెం బాగా కలిపి పెట్టుకున్న తర్వాత ఈ దోరగా వేగుతున్న జీడిపప్పు ఉంది కదండి, అది కూడా స్టవ్ సిమ్లో పెట్టే వేసుకోండి. చూడండి, ఆ నెయ్యితో పాటు అలా వేసేయండి. ఈ ప్రసాదానికి నెయ్యి ఎంత వేస్తే అంత టేస్ట్, మరీ ఎక్కువ వేసేయకండి. నేనైతే 1/2 కప్పే వేసుకున్నాను, అంతకన్నా ఎక్కువ వేసినా వేస్ట్, పాడవుతుంది. చక్కగా సిమ్లో పెట్టుకొని బాగా కలుపుకోండి. చూడండి, మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇదంతా నూక వేగడం మీద ఉంటుందండి, ఎక్కడ ఉండకట్టదు. ఏమైనా ఉన్నా కొంచెం కలుపుకున్నప్పుడు కలిసిపోతుంది, ఎక్కడ ఇబ్బంది లేదు. సో ఈరోజు భీష్మ ఏకాదశి సందర్భంగా స్వామివారికి నా చేత్తో ఆయన చేయించుకున్న కమ్మని ప్రసాదం రెడీ అయిపోయింది. ఇంకా గిన్నెలోకి తీసి కోవిల్కి ప్రయాణం అవుదాం. మీరు మా కోవిల్ని చూసారా? ఈరోజు మీకు మా కోవిల్ని చూపిస్తాను.
చూడండి ప్రసాదం జారుగా ఎంత చక్కగా ఉంది. ఎక్కడైనా చిన్న చిన్న ఉండలున్నా గరిటతో కలిపేసుకోండి, ఏం అవ్వదు, చక్కగా కలిసిపోతుంది. చూడండి అలా జారుగానే ఉండాలండి. ఈ జారు ఉంది చూసారా, ఇలా వస్తేనే పర్ఫెక్ట్గా వస్తుంది. మరీ టైట్ అయినా గరిట అందులో ఉండిపోతుంది, ఏమి బాగా రాదు. చల్లారిపోతే ఇంకా టైట్ అయిపోతుంది. ఈ జారు ఉంటుండగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. మీకు ఇంకా నెయ్యి వేసుకోవాలి అనిపిస్తే పైన వేసుకోండి, చాలా బాగుంటుంది. నేను మాత్రం మరి వేయలేదు, ఇది సరిపోతుంది అనిపించింది, నేను వేయలేదు. స్టవ్ మాత్రం ఆపేసుకోండి, మరీ దగ్గర అవనివ్వకండి. ఇలా కలుపుకున్న ప్రసాదం చూడండి, ఆ కలర్ చూడండి, ఆ కలర్ చాలా టెంప్టింగ్గా ఉంది. అలా చేసుకున్న ప్రసాదం చాలా బాగుంటుంది. నేను ముందుగుండా చెప్పిన కొలతలతో, చెప్పిన టిప్స్తో మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కింద కమెంట్ రూపంలో తెలియచేయండి. ఓకేనా? దెన్ ఇలాగా గుడికి బయలుదేరాలి. కావాల్సిన సామాగ్రి కూడా సర్దుకుంటాను నేను. మా ఇంటి దగ్గరలోనే ఉందండి కృష్ణాలయం. మేమెంతో ఇష్టపడి కష్టపడి కట్టించుకున్న స్వామివారి మా చేత స్వామివారు కట్టించుకున్నారండి. మాకు అదృష్టం. తులసమ్మకు దీపం పెట్టేశాను. స్వామివారికి కావాల్సిన సామాన్ అన్ని అమర్చుకోవాలి కదా. ఇంటి దగ్గరే పూల మొక్క ఉందండి గేటు దగ్గర. మరి ఎక్కువ పూలు తెంపలు మార్నింగ్ ఎక్కువ ఉండవు కదా, ఇంటి దగ్గర ఉన్న పువ్వులు తెంపుతున్నాను. అలాగే ఇటువైపు తులసమ్మ ఉందండి. పూజ చేసే తులసమ్మ కాదు, గార్డెన్లో ఉన్న తులసమ్మ. ఈ తులసమ్మ దగ్గర నుంచి కూడా తులసి దళం తెంపుకుందాం. తెంపుకొని స్వామివారి దర్శనానికి వెళ్దాం. ఓకేనా? తులసమ్మకి నేను తిరుగుతున్నప్పుడు అమ్మవారి పర్మిషన్ తీసుకుంటానండి. తల్లి స్వామివారి పూజకి నేను తీసుకెళ్తున్నాము, సహకరించుకొని దండం పెట్టుకొని వెళ్తాము. కోవిల్కి ప్రయాణం అవుదామా? కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ట నరసాధూలా కర్తవ్యం దైవమాహ్నికం. ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజా, ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. మాతః సమస్త జగతాం మధుకైటభారే, వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే, శ్రీ స్వామిని శృతజన ప్రియదానశీలే, శ్రీ వెంకటేశ దయతే తవ సుప్రభాతం. అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణ దామోదరం వాసుదేవం హరిం, శ్రీధరం మాధవం గోపికా వల్లభం, జానకీనాయకం రామచంద్రం భజే. అచ్యుతం కేశవం సత్యభామాధవం, మాధవం శ్రీధరం రాధికారాధికం, ఇందిరా మందిరం చేతసా సుందరం, దేవకీ నందనం నందజం సందదే. విష్ణవే జిష్ణవే శంకనే చక్రిణి, రుక్మిణీ రాగిణి జానకీ జానని, వల్లవీ వల్లభాయాచితాయాత్మని, కంసవిధ్వంసిని వంశిని తే నమః. కృష్ణ గోవింద హే రామ నారాయణ, శ్రీపతే వాసుదేవాచ్యుత అక్షజ, అచ్యుతానంత హే మాధవాధోక్షజ, ద్వారకానాయక ద్రౌపదీ రక్షక, రాక్షస క్షోభిత సీతయా శోభితో, దండకారణ్యభూ పుణ్యతా కారణః, లక్ష్మణో నాన్వితో వానరై సేవితో, అగస్త్య సంపూజితో రాఘవః పాతు మాం. ధేనుకారిష్టకో నిష్టకృద్వేషిణం, కేసిహా కంసహృద్వంసికా వాదతః, పూతనా కోపకः సూరజాఖేళనో, బాలగోపాలకः పాతు మాం సర్వదా. విద్యుదోజ్యోతివత్ ప్రస్ఫుటాద్వాసనం, ప్రావృఢం బోధవత్ ప్రోల్లసద్విగ్రహం,
वन्यया मालया शोभितोरस्थलं लोहिताङ्घ्रिद्वयं वारिजाक्षं भजे। कुञ्चितैकुन्तलैर्व्राजमानाननं रत्नमौलिन्दसत्कुण्डलं गण्डये। हारकेयूरकं कङ्कणप्रोज्ज्वलं किङ्किणीमञ्जुलं श्यामलं तं भजे। अच्युतः स्वाष्टकं यः पठेदिष्टदं प्रेमतः प्रत्यहं पुरुषः सस्पृहम्। उत्ततः सुन्दरं कप्यविश्वम्भरं तस्य वस्य हरिर्जायते सत्वरम्। अच्युतं केशवं रामनारायणं कृष्णदामोदरं वासुदेवं हरिं श्रीधरं माधवं गोपिकावल्लभं जानकीनायकी रामचन्द्रं भजे। ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణ్యే నమః. ఇది నేను చేసుకున్న పూర్వజన్మ సుకృతం అండి. స్వామివారు నా చేత సేవ చేయించుకుంటున్నారు. నా మహద్భాగ్యానికి నేను చాలా అదృష్టవంతురాలిని. ఈ వీడియో చూసినందుకు మీరు కూడా అదృష్టవంతులు. ఇలాంటి వీడియోలు మరిన్ని నా దగ్గర నుంచి రావాలనుకుంటే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు చెప్పిన పక్కా కొలతలతో మీరు ప్రసాదం చేసి చూడండి. తప్పకుండా అందరికీ నచ్చుతుంది. థ్యాంక్ యూ. బై బై. జై శ్రీమన్నారాయణ.